సో కెరీర్ బిగినింగ్లో మీరు ఒక మీ పైన నడిచే సినిమా చేస్తున్నారు, లేడీ ఓరియంటెడ్ మూవీ అనుకోవచ్చు. ఇది మీకు వచ్చినప్పుడు అంటే ప్రెషర్గా అనుకున్నారా, ఎగ్జైట్ అయ్యారా? అంటే కెరీర్ బిగినింగ్లోనే ఇలాంటి సినిమాలు చేయడం వల్ల మరి ఫ్యూచర్లో ఇలాంటి సినిమాలకే పరిమితం అనేది కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు దీనికి సంబంధించి? యాక్చువల్లీ కెరియర్ బిగినింగ్లో లేనండి. నేను సినిమాలో ఒక 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నా ఫస్ట్ సినిమా 2015లో రిలీజ్ అయింది. సో ఒక 9 yearsగా ఉన్నాను. మీరు చూస్తే నా ఫస్ట్ చేసిన సినిమాలు అవి కొంచెం కమర్షియల్ ఆస్పెక్ట్లోనే ట్రై చేశాను. తర్వాత నేనంటూ ఒక స్పెషల్గా ఏం చేయగలను మన తెలుగు ఇండస్ట్రీకి కానీ తెలుగు సినిమాకి కానీ, నేనంటూ ఏం చేయగలను, నాకు మాత్రమే స్పెషాలిటీగా ఉండేలాగా, లేదా ఉన్నవాళ్ళు కొంతమంది చేసేది ఏం చేయగలం మనం బాగా చేయగలిగేది అని అనుకున్నప్పుడు ఏంటంటే, ఒక కథని మనం నమ్మి, డైరెక్టర్ ఒక విజన్ని మనం నమ్మి, స్టోరీలో ఇప్పుడు ఎస్పెషలీ నేను ఏంటంటే ఫీమేల్ క్యారెక్టరైజేషన్కి బలం ఉండే సినిమాలు, బలం ఉండే కథలు చేయాలని అనుకుంటూ ఉంటాను. అది మనకి టైం ఫ్రేమ్ లైక్ ఇంతసేపు ఉన్నాం అంతసేపు ఉన్నాం కాకుండా, మనం ఆ కథని మన వల్ల కథ ముందుకెళ్తుందా, కథలో మలుపులు తిరుగుతున్నాయా, మనకంటూ ఒక వాయిస్ ఉందా సినిమాలోని అనే ఒక పాత్రలు చూస్ చేసుకుంటూ ఉంటాను నేను. ఇప్పుడు మీరు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే ఒక సమ్మత్వే అవనివ్వండి, కలర్ ఫోటో అవనివ్వండి, మొన్న గామి అవనివ్వండి, ఇప్పుడు ఏవం అవనివ్వండి, మ్యూజిక్ షాప్ మూర్తి అవనివ్వండి, నాకు తర్వాత వచ్చే సినిమాలు, దానికి ముందు చేసిన సినిమా మను అనే సినిమా చేశాను. అది ఒక ఇండీ ఫిల్మే, అది కూడా చేశా. సో ప్రతి క్యారెక్టరు ఒక ఆ కమర్షియాలిటీ కానీ ఒక రెగ్యులర్ దాన్ని బ్రేక్ చేస్తూనే ఉంది అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఆ లాంజివిటీ అన్నది మనం ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే అంత పెరుగుతుంది, ఎంత రెస్ట్రిక్ట్ చేసుకుంటే అంత తక్కువ అయిపోద్ది. ఎందుకంటే అటువంటి సినిమాలు కొంతమంది తీస్తారు, అందులో కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో నన్నెందుకు చూస్ చేసుకుంటారు, దాంట్లో ఆల్రెడీ చాలామంది ఉన్నారు. సో ఇలాంటికి మనం ఓపెన్ అయితే మన బౌండరీస్ పెరిగితే, మనకు వచ్చే వర్క్, మనం ఎక్స్ప్లోర్ చేసే క్యారెక్టర్స్ పెరుగుతుంది, మన రేంజ్ మనకు అర్థం అవుతుంది, మన ప్రాజెక్ట్స్ రేంజ్ కూడా పెరుగుతుంది. సో ఆడియన్స్కి కూడా మనం డిఫరెంట్ రేంజ్లో కనిపిస్తాం, డైరెక్టర్స్ కూడా. సో వర్క్ ఇంకా పెరుగుతుంది. ఇది నేను నమ్మింది. నవదీప్ గారు, సో మీరు స్టార్టింగ్లో హీరోగా చేశారు, మధ్యలో మళ్ళీ సెకండ్ లీడ్ టైప్గా అలా వెళ్ళారు, మొన్న లవ్ మాల్తో మళ్ళీ వచ్చారు. అంటే బ్యాక్ మళ్ళీ హీరోగా అలా చేసే ఛాన్స్ ఉందా, లేదా మల్టిపుల్ అటు ఇటు చేయడం జరుగుతుందా, ఎట్లా మీ ప్లానింగ్ ఏంటి? అన్నీ చేస్తాను సార్. బేసికలీ ఒక యాక్టర్గా మంచి రోల్ వస్తే, అంటే ఒకప్పుడు మీరు అన్న బిగినింగ్లో అదే ఇదే అని మాత్రమే ఉండేదండి, కానీ ఇప్పుడు అలా లేదు. ఎనీ జానర్ ఆఫ్ ఫిల్మ్, ఎనీ రేంజ్ ఆఫ్ ఫిల్మ్, సైజు చిన్నదా పెద్దదా అని పక్కన పెడితే, అది వెబ్బా, చిన్న స్క్రీనా పెద్ద స్క్రీనా, ఇలాగ చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఆడియన్స్ కానీ, మేకర్స్ కానీ, యాక్టర్స్ కానీ అందరూ యాటిట్యూడ్ ఎలా ఉందంటే, ఏ క్యారెక్టర్లో ఎవరున్నారు, మల్టీ స్టారర్ అనేది ఇంతకుముందు అసలు వాడే మాట ఇప్పుడు అసలు కాదండి. అది నాకు తెలిసి తమిళ్, మలయాళం ఇవన్నీ రకరకాలు ఇప్పుడు పాన్ ఇండియా అన్నీ చూస్తున్నాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కల్కిలో చూస్తే మీరు అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, ప్రభాస్ గారు ఉన్నారు. సో నౌ ఇట్ ఈస్ లైక్ ఓకే, దట్స్ ఎ మెగా సూపర్ బిగ్ కంపారిజన్ అనుకోండి. బట్ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏ సినిమాలో అంటే ఒక క్యారెక్టర్ మొన్న ఈగల్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ వాజ్ ఎ గుడ్ ఫర్ మీ, ఇట్ వాజ్ ఎ గుడ్ గ్రేట్ క్యారెక్టర్. నేను చేసిన క్యారెక్టర్స్లో చాలా మంచి క్యారెక్టర్. సో లీడా సపోర్టింగ్ అని పక్కన పెడితే రోల్ బాగుందా, అది ప్రేక్షకులకి ఎంత బాగా నచ్చుతుంది అని మాత్రం ఇప్పుడు ఆలోచించే పరిస్థితి. అంటే ఈ థాట్ లేనప్పుడే చేశానండి అది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు కూడా అదే థాట్లో ఉంటాను. థ్యాంక్ యూ. సో ఇందులో నటించాలని అనిపించాలి ఈ సినిమాలో? ఇందులో అండి నాకు రోల్ ఇవ్వలేదండి. ప్రొడ్యూసర్ రోల్ ఇచ్చాను, కెమెరా వెనక నుంచి యాక్ట్ చేశానండి. డబ్బులు లేవు, తక్కువ మెల్లగతి. చాందిని గారు హియర్. హాయ్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. సో బేసికల్గా పోలీస్ క్యారెక్టర్ అనగానే, కాప్ క్యారెక్టర్ అనగానే యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. సో ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దానికోసం స్పెషల్గా ఏమైనా నేర్చుకున్నారా, లైక్ ఫైటింగ్ ఆర్ కరాటే అలాంటివి ఏమైనా నేర్చుకున్నారా? సో నేను బేసిక్లీ ఈ సినిమా ఫస్ట్ నరేషన్ అయినప్పుడు, సార్ యాక్షన్ ఉంటుందా, స్టంట్స్ ఉంటాయా, నేనే చేయొచ్చా, పక్కా కదా అని చెప్పి ప్రామిస్ తీసుకుని మరీ ఆన్ బోర్డ్ అయ్యా. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో స్టంట్స్ చేయాలనే ఒక కోరిక. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే,
సో దీంట్లో స్పెషాలిటీ కొంచెం కాన్ఫిడెంట్ చెప్పొచ్చు ఇప్పుడు. సో దీంట్లో స్పెషాలిటీ నాకు నచ్చింది ఏంటంటే ఒక ఫెమినిన్ పవర్ చూపించడానికి సారీలో ఫైట్ సీక్వెన్స్ చేశారు. ఎస్, నేను అలాగే స్టార్ట్ చేశాను ఫైట్ సీక్వెన్స్ తెలిసిన తర్వాత. సో చీరకున్న లిమిటేషన్తో ఈ కాలు ఎత్తి ఈ కాలు పైకి వెళ్ళిపోయి కింద పడిపోవడం, స్లో మోషన్ అని చెప్పి ఫాస్ట్ మోషన్లో పడడం. యాక్చువల్లీ ఆ ఫైట్లో మంచి గట్టి దెబ్బే తగిలిందండి పాపం. కానీ క్లైమాక్స్లో ఇంకా క్లైమాక్స్ కాబట్టి కొంచెం కమిలిపోయిన ఒళ్ళుతో కళ్ళ నిండా నీళ్లతో ఆపకుండా షూటింగ్ చేసిందండి. బాగా చేసింది. ఓకే, థ్యాంక్ యూ. అండ్ రక్తం చిందించింది ఆల్మోస్ట్. ఓకే, సో నిజంగా కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. దెబ్బలు తగిలిందంటే కంగ్రాచులేషన్స్. ఓకే, సో లాస్ట్లో ఒక డైలాగ్ ఉంది కదా, అంటే లైక్ నన్ను నేను కాపాడుకోగలనని ఎలా నిరూపించాలో తెలియట్లేదని. సో బేసిక్గా ఆ డైలాగ్ చాలా మందికి రియల్ లైఫ్లో చాలా అమ్మాయిలు ప్రూవ్ చేయడానికి కష్టపడుతూ ఉంటారు. సో మీ లైఫ్లో ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు, అలా ఎప్పుడైనా ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఉందా? చాలాసార్లు పోలీస్ అయిపోదాం అనుకున్నాను నేను బేసిక్లీ, నిజంగా చెప్తున్నాను. లేదు నవ్వండి, మీరు నవ్వుతే నాకు హ్యాపీ. కానీ మొన్న మంచి క్వశ్చన్లు అడిగిన వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చాను. ఈసారి మంచి క్వశ్చన్ అడిగిన మీకు నవదీప్, థ్యాంక్ యూ సో మచ్. మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఈ సినిమా థీమ్లో ఒక గొప్ప క్వశ్చన్ ఇది. థ్యాంక్ యూ. యా, మీరు కంటిన్యూ చేయండి. క్వశ్చన్ మర్చిపోయా. అదే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కానీ అంటే ఇది ప్రూవింగ్ మై సెల్ఫ్ ఇస్ అన్ ఎవ్రీడే బ్యాటిల్ అండి. ఎస్పెషలీ ఇప్పుడు నేను పనిచేస్తున్న ఫీల్డ్లోని, నేను చదివింది కూడా మెకానికల్ ఇంజనీరింగ్. ఒకదాన్ని అమ్మాయి, 92 మంది అబ్బాయిలు ఉండేవారు. సో ఏంటంటే ఇది ఇప్పుడు నేను చదువుకున్న స్కూల్లోని అందరూ మేల్ స్పోర్ట్స్ క్యాప్టెన్స్ ఉండేవారు. మా హిస్టరీలో ఫస్ట్ ఫీమేల్ స్పోర్ట్స్ క్యాప్టెన్ నేను. సో ఏంటంటే ఎప్పటికప్పుడు ఏదో విధంగా తెలియకుండానే లోపటి నుంచి ఆ జిల్ అనేది ఉండేది నాకు. ఆ జిల్లే ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఇటువంటి పాత్రలు పోషించడానికైనా యూనో ఇలాంటి ఒక సినిమాలు నా వరకు రావడానికైనా ఒక కారణం అయింది అనుకోవచ్చు. ఇట్స్ అన్ ఎవ్రీడే విత్ స్ట్రగుల్, మీకు కూడా తెలుసు. బీయింగ్ ఈవెన్ ద మోస్ట్ డైలీ థింగ్స్, బాడీలీ ఫంక్షన్స్ కూడా మనకి చాలా కొన్ని కష్టమైన సిచ్యువేషన్లో కూడా అవి మనం పక్కన పెట్టి మిగతా వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన టైం ఉంటుంది. అలాంటప్పుడు మనం కోరుకునేది ఏంటంటే ఎవరైనా కొంచెం గుర్తించి గుడ్ జాబ్ అని చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఆ విషయంలో కూడా ఈ మధ్యకాలంలో నేను ఐఎమ్ వెరీ లక్కీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మా టీమ్ కానీ. థ్యాంక్ యూ. మీ కష్టాన్ని మీతో పాటు రోజు వాళ్ళ సత్తాని ప్రూవ్ చేసుకోవాలని కష్టపడుతున్న ప్రతి ఆడవాళ్ళకి ఒక సలాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవదీప్ గారికి క్వశ్చన్, అంటే పువ్వు ఇచ్చారు కదా అని చెప్పి క్వశ్చన్ అడగకుండా ఉంటాను. పువ్వు ఇచ్చారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నారు. అయ్యో లేదు, ఇంకోటి ఇస్తాను, మంచి క్వశ్చన్ అడగండి. సో యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ ఆర్టిస్ట్గా మీరు ఎప్పుడు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. సో ఆర్టిస్ట్గా కంఫర్టబుల్గా ఉందా? యాజ్ అన్ ప్రొడ్యూసర్గా కంఫర్టబుల్గా ఉందా? ఆర్టిస్ట్గానే చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి, 100%. కాకపోతే అంటే ఒకట్లేండి, ప్రొడ్యూసర్ ఆర్ అంటే బిహైండ్ ద కెమెరా యాక్టర్ కాకుండా ఇప్పుడు ఎనీ అదర్ దీంట్లో ఒక ఏదైనా ఒక ప్రోడక్ట్ని 0 to ప్రేక్షకులకు ముందుకు తీసుకురావడం వరకు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. యాక్టర్గా కొన్నిసార్లు తక్కువ ఉంటుంది, కొన్నిసార్లు ఎక్కువ కూడా ఉంటుంది. బట్ బోత్ ఆర్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్సెస్, రెండు బాగుంటాయి. యాజ్ అ ప్రొడ్యూసర్గా ఒక కథ విన్నప్పుడు మీరు అంటే ఎలాంటి ఎలిమెంట్స్ని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు? అది ఒక డిస్ప్యూటెడ్ మ్యాటర్ అండి. ఎందుకంటే నేను యాక్టర్గా వినాలా, ప్రొడ్యూసర్గా వినాలా ఏంటనేది ఎప్పుడు చిన్న కన్ఫ్యూజన్లో ఉంటుంది. మేబీ జడ్జిమెంట్ వరకు వచ్చినప్పుడు అంటే మనం చూడాలనుకుంటున్న సినిమా తీయాలా, మనల్ని మనం ఎలా చూసుకోవాలనుకుంటున్నామో అలా కనిపించే సినిమా తీయాలా అనేది ఎప్పుడు ఒక చిన్న డిస్ప్యూటెడ్ మ్యాటరే అది. కాకపోతే కొన్ని అంటే వీఆర్ నాట్ యాక్టింగ్, అందుకే ముందు ఒక చిన్న ముందేం పెట్టుకుంటా అంటే ఆర్ యూ ట్రైంగ్ టు పిచ్ ఇట్, ఇప్పుడు నేను యాక్ట్ చేయాలని చెప్తున్నావా లేదంటే నేను జస్ట్ ఏమన్నా నా సహకారం ఇది కావాలా నీకు అని ముందే అడుగుతాం. అడిగినప్పుడు లేదు ఇట్స్ నాట్ ఫర్ యూ యాజ్ అన్ యాక్టర్ అన్నప్పుడు కొంచెం ఒక చిన్న స్విచ్ మార్చి చేస్తాం. అదొక చిన్న స్ట్రగులే, అది ప్రాక్టీస్ చేస్తున్నాను నేను కూడా ఈ మధ్య. ఓకే, భరత్ గారు. అయ్యో లేదు, భరత్ గారు, నేను లాస్ట్ క్వశ్చన్.